హాయ్ అండి, ముందుగా మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇంకా పొద్దున లేవగానే చక్కగా వాకిళ్ళు ఇల్లు అన్నీ శుభ్రం చేసుకొని ఇంకా ఇలా అయితే రౌండ్లు వేసి చక్కగా పాదాలచ్చులు అయితే వేసుకున్నానండి. ఇంకా ఇల్లు వాకిలి శుభ్రం చేసిన తర్వాత ఇంకా దేవుని సెల్ఫ్లో పటాలన్నీ కూడా తీసి శుభ్రం చేసుకొని సెల్ఫ్ అంతా శుభ్రంగా తుడుచుకొని ఇంకా ముగ్గులైతే వేసుకొని దేవుని పటాలన్నీ చక్కగా అలంకరించుకున్నానండి. ఇంకా కూరాడకుండా అని మా తెలంగాణ వైపు అంటారని చెప్పాను కదండి, ఇది ఆగ్నేయ మూలలో ఉంటుందండి. ఇక ప్రతి పండగలప్పుడు కూరాడు చక్కగా కడుక్కొని ముగ్గులు వేయాల్సిందేనండి. ఇంకా అన్ని ఫోటోలు కూడా చక్కగా కడుక్కొని అలంకరించుకున్నాను. ఫోటోలు అయితే చూసిన కొద్దీ చూడాలనిపిస్తుందండి. మన తనవే తీరట్లేదు, ఎంత చూసినా కానీ చూడాలనిపిస్తుంది. అమ్మవారి అలంకరణ అవన్నీ చూస్తుంటే ఇంకా నాకైతే అర్క గణపతి ఉంది, కానీ ఇంకా పసుపు గణపతి కూడా చేసుకున్నానండి. ఇంకా మేమైతే వినాయకుడిని అయితే పెట్టుకోమండి, ఇంకా మండపం వద్దకి వెళ్ళి పూజలు చేసుకుంటాము. ఇంకా కొబ్బరికాయలు కొట్టి మన తాలికల పాయసం అయితే చేశానండి. ఇంకా నైవేద్యంగా ఇంకా నైవేద్యం చూపించి దీపధూప నైవేద్యాలు అయితే పెట్టానండి. ఇంకా చక్కగా మంగళహారతి పాట అయితే పాడుకున్నానండి. ఇంకా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండాల మీదికి దండు పంపు కమ్మని నేనైనా కడుముంత పప్పైన కరముగా తిని బొజ్జ గెలుపు ఉండాలు నీకయ్య పప్పు బెల్లాలు నాకయ్య అని పాట పాడుకున్నానండి. ఇంకా వెంకయ్య వెంకయ్య వేణుగుల రాత కనకాపళ్ళు కామారూపులు బాగు నీళ్ళు వనం పత్రి తెల్లని గుళ్ళో నల్లని వెంకయ్యకు 4 చేతులు నమస్కారం అయ్యా అని మంగళహారతి నీరాజనం కూడా ఇచ్చుకున్నానండి. ఇంకా పుట్ట మీద ప్యాలాలు అయితే నాగుల పంచమి రోజు పుట్ట మీద చల్లిన ప్యాలాలు అయితే ఇంటికి తీసుకొచ్చుకుంటాం. ఆ పుట్ట మీద ప్యాలాలు అయితే ఈరోజు ఖచ్చితంగా తినాలంటారండి. ఎందుకంటే గణపతి పూజ చేసి గణపతి అక్షంతలు వేసుకోవాలి, పుట్ట మీద ప్యాలాలు తినాలి అంటారండి. చంద్రుని చూడడం వల్ల వచ్చే నీలాప నిందలు రాకుండా ఉంటాయని అంటారండి. ఇంకా నేనైతే ఈ పూలు పెట్టుకొని చక్కగా రెడీ అయ్యి వినాయక మంటపం వద్దకైతే వెళ్ళి ఇంకా పూజ అయితే చేసుకొని అయితే వచ్చానండి. అది రేపటి వీడియోలో చూపిస్తాను. ఇంకా మళ్ళీ సంధ్యాదీపం కూడా ముట్టించి మంగళహారతి నీరాజనం కూడా చేశానండి. ఇంకా శమంతకమణి కథ కూడా వినాలని అంటారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.